రే రాజా, పనసకాయలు బాగున్నారా? ఒక కాయ కోస్తాటి పనసపొట్టు కూర వండిందాం. మంచి ఐడియా. వండిందాం. రాజాబాబాయ్, కోసే మరి. కొయ్యి అయితే ట్రై చేద్దాం. ఇంటికి పట్టుకెళ్ళిపోయి చేస్తానులే అయితే. మాదైతే మామూలుగా అయితే దివిలండి. మా ఆడపడుచు గారి ఇంటికాడ ఉంది పనస చెట్టు. అయితే అక్కడి నుంచి కోసి తీసుకొచ్చాము. నేను అయితే ఇప్పుడు కాకినాడ పట్టుకొచ్చేసానండి. మా సురేష్ అయితే కట్ చేస్తున్నాడు. ట్రై చేద్దామని, నేను ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చేయలేదు. చేసి చూద్దాము, బాగుంటే వీడియో తీసి పెడదామని, ఎందుకైనా మంచిదని వీడియో తీసాను. మీరు కూడా చూడండి, నేర్చుకోండి. ఏదైనా ట్రై చేస్తేనే కదా వస్తుంది, రాదంటే రాదు. చేయాలనుకుంటే చేసేస్తే అదే వచ్చేస్తుంది, లేదా పోద్ది. మళ్ళీ ఇంకొకసారి చేసి చూస్తాము, అంతే కదా. మా సురేష్ అయితే కట్ చేసేస్తున్నాడు. మరి దీనిపై ఇది లేయర్ తీసేసాడు. తీసేసిన తర్వాత పీసెస్ కట్ చేసేస్తాడు. ఇది పెక్కు వచ్చేసిందని డౌట్ అండి. పెక్కు వస్తే బాగోదంటారు. మరి నేను ఎప్పుడు చూడలేదండి, అమ్మితే తేడం కానీ పొట్టు అమ్ముతారు, అదే తీసుకొస్తారు ఎప్పుడు కూడా. ఈసారి మాత్రం చిన్నికాయ బాగుందని కోసాము. ఇంకా చిన్నికాయ కోసుకోవాలి నాకు తెలిసి. పిక్కలైతే వచ్చేసినాయండి, అయినా ఏం పర్వాలేదు. తీసేసి ఆ పిక్క తీసేసి పై లేయర్ తీసి పొట్టు కింద కోసి వండుదాము అని అనుకుంటున్నాను. కట్ చేసేయమంటున్నాను. ఇది కట్ చేసేస్తే ఏదైనా చేస్తేనే కదా తెలిసేది. పొట్టు అయితే చక్కగా ఈజీగా కొని తెచ్చేస్తున్నారు. ఆవపిండి పెట్టి వండుతానండి నేను, చేస్తాను, బాగుంటుంది. కాకపోతే ఇది కాయ నుంచి కోసి చేయడం కదా, ఫస్ట్ ట్రయల్ సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను. ముందు ముక్కలు ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక ఉడకనిచ్చేసాను. అంటే కట్ చేయడానికి కష్టమని, చేతి నిండా అంటుకుపోతుందని. ఆయిల్ రాసుకుంటేనేమో జారిపోతుంది చాకు. మరి చిన్న పీసులు కట్ చేయాలంటే కష్టం కదా, అందుకని అన్నమాట. ఇవైతే నీళ్ళల్లో వేసేసి ఒక్క రౌండ్ స్టవ్ మీద పెట్టేస్తాను. వేస్ట్ అండి, మిగిలినవి తీసేసాను, పిక్కలు వచ్చేసినాయి అని. ఈ కొంచెం ముక్కల మట్టికి తీసి ఉడకపెట్టానండి. ఒక రౌండ్ ఉడికిన తర్వాత తీసేసి పక్కన పెట్టేశాను. కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేశానండి, చిన్న ముక్కల కింద కట్ చేసి చేద్దామని. అయితే ఇది ఉల్లిపాయలు తిప్పే క్రషర్ ఉంటుంది కదా, అందులో వేసి చేద్దామని చూశాను. అదైతే పీస్ లాగా బాగా రాలేదు, నాకు నచ్చలేదు. అలా పీసుల్లా ఉన్నాయని మళ్ళీ ఇలాగా చాక్తో కట్ చేశాను చిన్న పీసుల కింద. మటన్ కేమాలాగా ఇంకా చిన్ని కట్ చేయాలి, కాకపోతే రాలేదు, ఇంకా మెత్తగా అయిపోయినాయి. కానీ ట్రై చేద్దామండి. కూరకైతే వెళ్ళిపోదాము. ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, పోపులు తెలుసు కదా, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, ఆవపిండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం మిక్సీ ఆడేసి ఉంచానండి. చింతపండు గుజ్జులో కొంచెం బెల్లం వేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇవైతే తాలింపులు వేసేస్తున్నాను. పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ. పోపు అయితే ఏగింది. కొంచెం ఇంగువ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది ఇది టేస్ట్. పసుపు వేసేసాను, ఇంగువ కూడా వేసేస్తాను కొంచెం. ఇంగువ వేస్తేనే దీని టేస్ట్. ఆవపిండి ఇంగువనండి దీనికి. చింతపండులో లైట్గా తీపి వేసుకుంటేనే టేస్ట్. చాలా తక్కువ వేసాను, చూసారు కదా బెల్లం చింతపండులో. అదే అంటే తక్కువ ఉంది కాబట్టి చిన్న పిసరి లిటిల్ బిట్ వేసాను అంతే. ఇంకా సాల్ట్ కూడా వేసేసి వేగనిచ్చేసానండి. కూర అయితే టేస్ట్ చూశాను, చాలా నచ్చింది, బాగుంది. మా వాళ్ళకి కూడా నచ్చింది. అందుకే మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ప్లీజ్. ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా వేసేసానండి, అందులోనే బెల్లం వేసేసాను అన్నాను కదా కొంచెం, అదన్నమాట. ఇప్పుడు కలపండి కొంచెం. ఆవపిండి అయితే మాత్రం లాస్ట్లో వేసుకుందాము. ఇదేమో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్ చేశాను కదా, అదన్నమాట. అది కూడా వేసేసి కాసేపు మగ్గనిచ్చేయండి. ఇది పీసెస్ కట్ చేశాను కానీ ఇలా కలిపేటప్పుడే చిన్న పీసులు అయిపోతుందండి. కట్ చేశాను కానీ గరిటె పెట్టి ఇలా తిప్పడంలోనే చిన్న పీసులు అయిపోయింది. బాగా వచ్చిందండి. పొట్టు అయితే కొని తేవడం అది ఈజీగా ఉంటుంది, ఇదైతే చాలా కష్టంగా అయింది. ఏముంది, ట్రై చేయాలనుకున్నాను కాబట్టి చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చింది నాకైతే, మా వాళ్ళకి నచ్చింది మెయిన్, నాకు నచ్చడం కాదు కానీ
మిగిలిన ముక్కలు చేస్తే బిర్యానీయో ఏదో చేద్దాం అనుకుంటున్నాను. ఇంక స్టవ్ అయితే ఆపేసి ఆవపిండి అయితే వేసేసానండి. ఆవపిండి ఎప్పుడు కూడా లాస్ట్లో స్టవ్ కట్టేసాక వేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. అందుకు ఆవు పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఆవు పెట్టి వండిన కూర మీరు కూడా ట్రై చేయండి, మరి టేస్ట్ అయితే బాగుంది. సరేనండి, మరి బాయ్ బాయ్, ఉంటాను.